ఇదిగోండి ఇలా మొత్తం అంతా జిగ్జాగ్గా వేసుకున్నాక మధ్యలో మధ్యలో చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను 9 చుక్కలు వేసిన 3, 6, 7, 8, 9 చుక్కలు, చుక్క బదిలి చుక్క, సూట్ చుక్కలు అంటాం కదా అవి. అట్లా లాస్ట్ ఒక్కొక్కటి వదిలేస్తూ ఒకటి వచ్చేదాకా అన్నమాట. అలా కింద పైన పెట్టేసుకుందాము. మనకు అటొకటి ఇటొకటి వదిలేస్తూ ఉంటే లాస్ట్కి ఒకటి వస్తుంది కదా. ఇదే విధంగా పైన కూడా వేసుకుందాం. ఇదిగోండి చుక్కలు అయితే ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ వైట్ కలర్ చాక్ పీస్తో పెట్టాను కానీ కొంచెం దగ్గరగా వచ్చినట్టు అనిపించింది, అందుకనే మళ్ళీ కట్ చేసేసాను. కట్ చేసి మళ్ళీ పెట్టుకొస్తున్నాను. తీసుకున్నాను టేబుల్. ఫస్ట్ ఈ యొక్క కార్నర్స్లో ఇలా వేసుకుందాము. నాకు చుక్కల ముగ్గులు అస్సలు తింపుడు ముగ్గులు రాదు కాబట్టి కరెక్ట్గా రావు, ఎక్స్క్యూజ్ చేయండి. బగిరిలో బాగుంది ప్రాసెస్. ప్లేట్స్ కూడా తేవా, ఇలా అయితే ఈజీగా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా మనము అటు ఇటు క్రాస్గా వేసుకొని తర్వాత ఆ చుక్కల పైనకి వెళ్ళి సర్కిల్ దింపేసుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క ముగ్గు చూద్దాము.